అంటే సహజంగా ఉండేటువంటి గుణాలు కూడా వాటి యొక్క ప్రతిబింబం ఇలా కనపడగానే వాటిలో గొప్పదనం వాటంతట అది వచ్చేస్తూ ఉంటుంది. అలాగా స్వామిలో ఉండేటువంటి గొప్పతనం కానీ, అమ్మవారిలో ఉండేటువంటి గొప్పతనం కానీ, ఇవి రెండూ కూడా ఎటువంటివి అని అంటే, ఒకళ్ళల్లో ఉన్నప్పుడు సాధారణంగా కనిపించినటువంటి గుణాలు మరొకరిలోనికి వెళ్ళినప్పుడు మరింత గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి అన్నాడు. శ్రీరంగమంగళ విజృంభణ వైజయంతి. తల్లి, నువ్వు ఏ విధమైనటువంటి దానివమ్మా అంటే, ఈ శ్రీరంగంలోన శుభప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి విషయాలన్నింటినీ కూడాను విస్తరింపచేయటంలో ఒక గొప్ప ధ్వజము వంటి దానివి నువ్వు అన్నాడు. ధ్వజం ఎట్లా ఉంటుందండి? బాగా పైన ఆకాశంలో అలా రెపరెపలాడుతూ ఉన్నప్పుడు అది చాలా గొప్పగా అక్కడ ఉండేటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తుంది. అక్కడ ఉండేటువంటి వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని, ఆయనలో ఉండే ప్రత్యేకతని, ఆయనలో ఉండేటువంటి లక్షణాలని, ఆయనలో గుణగణాలని, వీటన్నిటినీ కూడా ప్రతిబింబింపచేసేటువంటిది ఆ పైన ఉండే పతాక, ఆ ధ్వజం, ఆ జెండా. ఆ జెండా అలా రెపరెపలాడుతూ ఉన్నప్పుడు ఆ కింద ఉండే వారి యొక్క వైభవమే మనకి బాగా కనపడుతుంది. అక్కడ ఆ జెండాపై కపిరాజు అంటాను చూడండి. ఆ పైన ఉండేటువంటి ఆంజనేయ స్వామి అక్కడ జెండా మీద ఉన్నప్పుడు ఏమర్థమవుతోంది మనకి? అదిగో ఆ కిందన ఉండేటువంటి ఆ అర్జునుడు ఇదిగో యుద్ధానికి వచ్చాడు, ఆయన ఇంత పరాక్రమవంతంగా వస్తున్నాడు, ఇలా ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అలానే గరుడధ్వజుడిగా భగవానుడు ఉన్నాడు అనుకోండి. ఆ స్వామి యొక్క గరుడ ధ్వజం మనకు కనపడింది అనుకోండి. ఆ గరుడ ధ్వజం కనపడితే మనకి ఎలా అనిపిస్తుంది? మా స్వామి వచ్చేస్తున్నాడు. అలానే ఒక గజధ్వజం ఉందనుకోండి. ఆ గజధ్వజం ఉండగానే అదిగో మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని. కనుక ఈ విధంగా ధ్వజం అనేటువంటిది ఆ కింద ఉండేటువంటి వ్యక్తుల యొక్క గొప్పదనాన్ని దూర దూర ప్రాంతాలన్నింటికీ కూడాను తెలియచేసేటువంటిది అది. అది చూడగానే ఇదిగో ఈ మహానుభావుడు వచ్చేసాడయ్యా, మనకు ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక ఆశ్వాసన మనందరికీ కలగజేస్తుందన్నమాట జెండా. అలాగా ఈ శ్రీరంగ క్షేత్రానికి ఒక ధ్వజంలాగా ఉన్నటువంటి తల్లి శ్రీరంగనాయకి. ఈ భూలోకాన శ్రీ మహావిష్ణువు యొక్క వైభవాన్ని గురించి తెలియచేసేటువంటి మహాతల్లి ఆ మహాలక్ష్మీదేవి. లక్ష్మీ అమ్మవారు కనపడంగానే దాని అర్థమేమిటి? లక్ష్మి ఒక్కతే ఉందని అక్కడ కాదుగా. ఆ లక్ష్మి ఏ శ్రీమన్నారాయణుడి యొక్క వక్షస్థలానైతే ఉంటుందో ఆయన కూడా అక్కడికి వచ్చినట్టేగా అర్థం. కాబట్టి ఈ విధంగా వారిద్దరి యొక్క గొప్పదనాన్ని మనకి తెలియచేయటానికి ఇద్దరు ఉండాల్సిన పనేమిలే. ఈమె ఉంటే చాలు, ఆయన ఉన్నాడన్న విషయం మనకి బాగా తెలియసిపోతుంది. కాబట్టి ఈ శ్రీరంగంలో ఉండేటువంటి ఆ మంగళకరమైన, శోభాకరమైనటువంటి, శుభప్రదమైనటువంటి వస్తువులన్నింటి యొక్క వైశిష్ట్యాన్ని ఎంతో గొప్పగా అందరికీ తెలిసేటట్లుగా తయారు చేయగలిగినటువంటి తల్లివి కనుక ఆ విధంగా విస్తరింపచేసేటువంటి దానివి నువ్వమ్మా. అన్యే యౌవన ముఖాపి, ఇతరములైనటువంటి యవ్వనము మొదలైనటువంటి గుణాలు ఇద్దరిలో కూడా సమానంగా ఉన్నాయి. హనుమంతుల వారు అంటారు, తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం అని చెప్పి. ఇద్దరిలో కూడాను సమానమైనటువంటి గుణాలు అని. సమానం అంటే ఏంటండి ఇక్కడ అర్థము? ఇప్పుడు పురుషుడితో సమానంగా స్త్రీ ఉంటుందా? స్త్రీతో సమానంగా పురుషుడు ఉంటాడా? ఇద్దరు ఒకటిగా ఎందుకు ఉంటారు? ఉండరుగా.
సమానం అంటే అర్థం ఏమిటి ఇక్కడ అంటే, ఏ గుణమైతే స్త్రీలో గొప్పదిగా ఉంటుందో అలా పురుషుడిలో ఉండే మరొక గొప్పదైన గుణంతో పోలిక చెప్పటం. ఇప్పుడు స్త్రీ యొక్క స్వభావం అతి కోమలంగా ఉండటం అనుకోండి, అలానే పురుషుని యొక్క స్వభావము అంతే గొప్ప పటిష్టంగా దృఢంగా ఉండటం ఆయన స్వభావం ఉంటుంది. ఇప్పుడు స్త్రీ శరీరం ఎలా ఉందో పురుషుడి శరీరం అలా ఉంటే బాగుంటుందా? పురుషుడి శరీరం ఎలా ఉంటుందో అలా స్త్రీ శరీరం ఉంటే బాగుంటుందా? బాగుండదు కదా. మరి ఇక్కడ సమానం అనేటువంటి మాటకి ఏంటి అర్థం అండి అంటే, స్త్రీలలో ఏదైతే సహజమైన స్వభావంగా ఉండాలనో, ఏ గుణమైతే ఉంటే స్త్రీ ఒక గొప్ప స్త్రీగా భావింపబడుతుందో ఆ గుణం ఇక్కడ. అలానే పురుషుడిలో ఏ గుణం ఉండటం చేత పురుషుడు గొప్పవాడిగా భావింపబడతాడో ఆ గుణం ఇక్కడ ఉండటము అని అర్థం దానికి. అంతేగాని ఇద్దరు ఒక రకంగానే ఉండకూడదు. స్త్రీ ఉన్నట్టు పూర్తిగా కోమలంగా ఒక మగవాడు ఉన్నాడు అనుకోండి, ఏమంటారు? ఆడంగిరేకులోడు ఆడు అంటారు. అలాగనే మగవాడు ఉన్నట్టు ఒక స్త్రీ ఉన్నదనుకోండి, అదో పెద్ద మొగరాయుడండి అని చెప్పి తిడతాం మనం. అంటే ఈ గుణం అలా అక్కడ ఉండకూడదు, ఇంకో రూపంలో ఉండొచ్చు, అది వేరే విషయం. కనుక సమానత్వం అనే మాటకి ఇక్కడ అర్థము ఇద్దరిలో ఒకే స్వభావం ఉండటం అని కాదు. ఏ స్వభావం ఉండటం చేత వారిలో ఒక గొప్పదనం అనేది తీసుకొని రాబడుతూ ఉన్నదో ఆ గొప్ప గుణాలు కలిగి ఉండటము అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం. అనే తుల్యశీల వయోవృత్తాం అని చెప్పి అంటే, ఏ స్వభావం ఒక స్త్రీకి మంచి నడవడిక అని అనిపిస్తుందో, ఏ స్వభావం ఒక మగవాడికి గొప్ప మంచి గుణము అని చెప్పి అనిపిస్తుందో అది ఆయనలోనూ ఇది ఈ సీతమ్మలోనూ సమానంగా ఉన్నాయి.